ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 34వ కీర్తన 18-19 వచనాలు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయన వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విరిగినటువంటి హృదయాన్ని విరిచేటువంటి స్నేహాలు, బంధాలు అనేకములు ఈ లోకములో ఉన్నాయి. నీ మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వరు నీ వారే. అయితే నీవు ఆ విరిగినటువంటి హృదయమును దేవునికి సమర్పించి ప్రార్థనాపూర్వకముగా నీవు ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క కరుణ కొరకు కనిపెడుతూ ఉంటావో, నీకు దేవుడు సమీపముగా, ఆసనుడు అని అనగా సమీపముగా ఉంటాడంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు మనస్సును విరగగొడితే దేవుని మీద అలగవద్దు, దేవుని మీద నిష్ఠూర పడవద్దు, దేవుని మీద కోపపడవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు నువ్వు ఎప్పుడైతే నీ విరిగిన హృదయమును సమర్పిస్తావో, నీ నలిగిన మనస్సును దేవుడికి ఇస్తావో, ఆయన ఖచ్చితముగా నిన్ను రక్షించి నీకు సమీపంగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే నీతిగా నీవు బ్రతుకుతూ ఉంటే, క్రీస్తు యొక్క వాక్యపు బోధలో నీవు నడుస్తూ ఉంటే అనేకమైన ఆపదలు కలుగ చేస్తారు. అనేకమైనటువంటి ఆపదలను నీ మీదకు పంపుతాడు సైతాను, ఈ లోకంలో ఉండేటువంటి సైతాను బిడ్డలు. అయితే వాటన్నింటిలో నుండి దేవుడు నిన్ను రక్షించి కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఈరోజు ఎన్ని ఆపదలు ఉన్నాయో, ఈరోజు ఎన్ని ఆపదలు వస్తాయని నువ్వు భయపడుచూ ఉన్నావో, దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నారు, నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవు నీతిగా జీవిస్తున్నావు కనుక నీకు ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి ఒక్క ఆపదలో నుండి నిన్ను తప్పిస్తాను అని భయపడకు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆపదలు నీకు కలుగు చేస్తూ ఉన్నారో వారి మీదకే తిప్పి ఆ ఆపదను దేవుడు పంపగల శక్తిమంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. విరిగిన నీ మనస్సును దేవునికి సమర్పించి ప్రార్థనాపూర్వకముగా ఈరోజు మీరు ప్రారంభించి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతోషముగా ఉండేటువంటి వారి దగ్గర కంటే కూడా ఎవరైతే విరిగిన హృదయం కలిగి ఉన్నారో, నలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నారో, వారి దగ్గర ఉండేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. మనుషులు ఉండరమ్మా. మనుషులు ఆ విధంగా నువ్వు బాధలో ఉంటే నీ దగ్గర ఉండరు. నీ బాధను ఎవరు కూడా వినరు. నువ్వు బాధలో ఉంటే నిన్ను ఆ బాధలో నుండి పైకి లేవనెత్తాలని ఎవరు సమయాన్ని ఇవ్వరు. కానీ యేసుక్రీస్తు వారు ఇస్తున్న వాగ్దానము, నేను నీకు సమీపముగా, నీకు చాలా దగ్గరగా ఉన్నాను, నీతోనే ఉన్నాను, నేను భయపడకు, నీతిగానే జీవించు, పరిశుద్ధముగానే జీవించు, పవిత్రముగానే జీవించు, నేను ప్రతి ఆపద నేను తప్పిస్తానంటున్నాడు ఆయన. ఎంత గొప్ప వాగ్దానం ప్రియ దేవుడు. ఆలోచించండి. ఆపదలు రావని చెప్పడం లేదు యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. నీకే కష్టం రాదని ఆయన చెప్పడం లేదు, శ్రమ కలగదని ఆయన చెప్పడం లేదు, ఆపదలు రావని చెప్పడం లేదు ఆయన. ఎన్ని ఆపదలు వచ్చినా సరే నేను నిన్ను వాటన్నిటిలో నుండి రక్షిస్తాను, విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీ విరిగిన మనస్సును ప్రభువుకు సమర్పించండి. దేవుడు మీ పక్షాన యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించి కాపాడతానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన, వారి హృదయము విరిగిపోయిందేమో నాయన, నలిగిన మనసు కలిగి ఉన్నారేమో ప్రభువా. నా అనుకున్న వారే బంధువులే, స్నేహితులే అయ్యా విరగగొట్టారేమో నాయన మనస్సును.
అయ్యా సమీపంగా ఉండండి ప్రభువా. నీ దాసుడిగా నేను దూరముగా ఉండి నేను ప్రార్థిస్తున్నాను, కానీ అయ్యా మీ బిడ్డలకు సమీపంగా ఉండే దేవుడు నీవే నాయన. నీవే సహాయము చేసి అయ్యా నలిగిన ఆ హృదయాలను రక్షించి ఆ జీవితాలను కాపాడమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అయ్యా నీతిగా జీవిస్తూ ఉంటే బిడ్డలకు అనేకమైన ఆపదలు కలుగుతూ ఉన్నాయి ప్రభువా. బిడ్డలు నాయన నీతిని తప్పకుండా ఆ ఆపదలో నుండి తప్పించబడుదురుగాక. యేసునామములో మీరే సహాయము చేయండి ప్రభువా. మీరే మీ బిడ్డలను ఆదుకొనమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అమౌంట్ ఏమి ఖర్చు ఏం కాదు. సో మీరు మంచి వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి. దేవుని యొక్క రాజ్యమును కట్టబడుటలో సత్యమైన సమాధానార్థమైన వాగ్దానములను, సువార్తను మనం ప్రకటిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన రాజ్యమును ఆయన కట్టుకుంటారు. మనం నిలువబడదాం, మనం నిలువబెట్టండి. మీరు కూడా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.